ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 31వ అధ్యాయము 5వ రోజు పారాయణము సోమవారం. బాబా సుముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బలరాం మాన్కర్, నూల్కరు, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గురించి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. ప్రస్తావన: మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని ఆలోచన గాని వాని భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్య దశయందు నన్ను జ్ఞప్తియందుంచుకుందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందుంచుకోగల నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణము వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయమందు మనస్సు నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపవలను అన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచున్నారు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదను. విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని సిరిడిలో ఆగెను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసియకు సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనెను. ఆ స్వామి సరోవరము గంగోత్రికి 500 మైళ్ల పైన గలదనియు ప్రయాణమున కలుగు కష్టములన్నింటినీ వర్ణించెను. మంచు ఎక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములను మొదలగు వాణిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపించి ఇట్లు అనెను: ఈ పనికిరాని సన్యాసిని తరిమివేయుడు. వీని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదురా. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధములుగా పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటన వ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొని చుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పూయిచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు సిరిడిలో 2 రోజులు ఉండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా ఆజ్ఞ లేనిదే సిరిడి విడువలేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్లెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడు అగు బాబా ముందు జరగబోన్నది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసం ఎందుకు తీసుకున్నావురా? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడలో పెక్కు దొంగలున్నారా? తలుపులు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండుము. దొంగలంతయు దోచుకుని పోయేదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారము చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే ప్రేమ భక్తులతో భగవంతుణ్ణి ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తుకుపోయి సహాయము చేయును. నీ పూర్వ పుణ్యం ఎక్కువ ఒకటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణము చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అని బాబా అనెను. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించెను. మృత్యుదేవతకు రామ విజయము ప్రీతి అగుటచే దానిని చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమును చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను.
వాడకు వచ్చి 2 దినములు ఉండెను. 3వ రోజు ఫకీర్ బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒకరోజంతయు శవమును అటులనే ఉంచుము అని అనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపిన పిమ్మట శవ సంస్కారమునకు ఆజ్ఞ ఇచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను. బలరాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా ఉండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగజేయవలనని ఈ దిగువ రీతిగా చేశాను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మత్స్యేంద్రగఢములో ఉండుమనెను. బాబాను విడిచిపెట్టి మత్స్యేంద్రగఢములో ఉండుట అతనికి ఇష్టము లేకుండెను. కాని అదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అతడు రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ గడమునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానం చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును కనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దృశ్యములను పొందెదరు. కాని మాన్కర్ విషయంలో అట్లు కాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దృశ్యము లభించెను. అతనికి బాబా స్వయంగా కాన్పించెను. మాన్కర్ బాబాను చూచుటయే గాక తననతటకేల పంపితివని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగజేయవలెనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండెదను అని అనుకుంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపము. అందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడము విడిచి బాంద్రాకు పయనమయ్యేను. పూనా నుండి దాదరుకు రైల్లో పోవలను అని అనుకొనెను. టిక్కెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టిక్కెట్ దొరకకుండెను. లంగోటీ కట్టుకొని కంబలి కప్పుకొని ఒక పల్లెటూరు వాడు వచ్చి, అయ్యా మీరెక్కడికి పోచున్నారు అని అడిగను. దాదరికని మాన్కర్ బదులు చెప్పెను. అతడిట్లనెను, దయచేసి నా దాదర్ టికెట్ తీసుకోండియా, నాకు అవసరమైన పని ఉండుడిచే దాదర్కి వెళ్ళటం మానుకుంటున్నాను అని చెప్పి ఆ టిక్కెట్ను ఇచ్చెను. టిక్కెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతసించెను. జేబులోంచి పైకము తీయునంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెదికెను. కాని లాభము లేకపోయాను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్కర్ కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీకి చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సుముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యా సాహెబ్ నూల్కర్ గురించి హేమాడ్పంత్ ఏమీ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రిక నుంచి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909వ సంవత్సరములో తాత్యా సాహెబు పండరీపురములో సబ్జడ్జిగా ఉండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచట మామలతదారుగా నుండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యా సాహెబుకు యోగులందు నమ్మకం లేకుండెను. నానాసాహెబుకు వారి ఎందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారిని దర్శనము చేయమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. 2వది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ 2ను తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యా సాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నూల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యా సాహెబ్ షిరిడీకి తప్పకపోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువబడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాత్యా మనకంటే ముందే వెళ్లిపోయెను, అతనికి పునర్జన్మము లేదురా అని అనెను. మేఘశ్యాముడు 28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పి తిని. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్లిరి.
బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతిని ఇచ్చుట విందుము. కాని బాబా గొప్పదనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరు త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములు వాడిరి, కాని ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా ఉండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో దాని వైపు ప్రజలందరూ చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను. బాబా దానివైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుతూ చచ్చుటకు సిద్ధముగా ఉండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మమే అని భావించిరి. అది వారికి బాకీపడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి గట్టి సద్గతి ఎట్లు కలుగును? ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 31వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.